హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు 2 నాప్కిన్స్తో పక్షుల్ని తయారు చేశానండి. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఈ పక్షులు బాగున్నాయి కదా. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఇదిగోండి ఇలా 2 నాప్కిన్లు తీసుకోవాలి. ఒక నాప్కిన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న నాప్కిన్ని చూడండి, ఇదిగోండి ఇలా రోల్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా రోల్ చేసుకొని ముక్కు వరకే బయటికి రావాలి. ఇదిగోండి ఈ చిన్న తాడు వచ్చింది, అది లోపలికి పెడదాం. చూసారు కదా, ముక్కు వరకే బయటికి రావాలండి. ఇక్కడ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇంకొక నాప్కిన్ ఉంది కదా, ఇదిగోండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. దీన్ని మధ్యకి అవసరం లేదండి. ఇదిగోండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకున్న నాప్కిన్ని ఇదిగోండి ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి మధ్యలోకి. వాటి కాడలు కాళ్ళు కిందకి రావాలి, ఇలా సైడ్కి రావాలండి. ఇది ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి ఇక్కడికి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసి చూపిస్తానండి మీకు. ఇంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా పక్షిని తయారు చేసుకోవచ్చు. మనం 2 రబ్బర్ బ్యాండ్లు 2 నాప్కిన్స్ ఉంటే చాలండి. ఇప్పుడు వీటికి కళ్ళ కిందకి ఒక 2 స్టిక్కర్లు పెట్టుకుందాము. ఇదిగోండి దీనికి కళ్ళు కూడా రెడీ అయిపోయాయి. బాగుందండి మా పక్షి, చాలా క్యూట్గా ఉందండి. ఇప్పుడు మనం నిశ్చితార్థాలు అవన్నీ జరుగుతుంటాయి కదండి, అప్పుడు ఇది కూడా ఒక ప్లేట్ కింద తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ప్లేట్లో పెట్టి చూపించాను, చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.